ప్రపంచంలో అతిపెద్ద మోటివేషన్ ఏది? మీరు కూర్చొని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రతిసారి మిమ్మల్ని పుష్ చేసేది ఏది? మీరు ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలని ప్రతిసారి గుర్తు చేసేది ఏది? ఏది మీలోని శక్తిని మేలుకొలుపుతుంది? మీకు అన్నిటికన్నా పెద్ద మోటివేషన్ ఏది? అది డబ్బా, అది పేరా, అది ఫేమా, అది బ్రేకప్పా? లేదు, ఇవేవి కాదు. ప్రపంచంలో అతిపెద్ద మోటివేషన్ ఇంతకంటే పెద్దది మరొకటి ఉండదు. అది మీ పరిస్థితి, మీ సిచ్యువేషన్, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్. ప్రపంచంలో ఏ శక్తి మీతో చేయించలేనిది కేవలం మీ సిచ్యువేషన్ ప్రతిదీ మీతో చేయిస్తుంది. డబ్బు మీద ఉన్న ఆశ చేయించదు. డబ్బు తక్కువ ఉన్నప్పుడు మీతో చేయిస్తుంది. కొన్నిసార్లు మీకు ఏదైనా కొనాలనిపించవచ్చు, కానీ డబ్బు కారణంగా మీరు మీ కోరికలను చంపుకోవాల్సి వస్తుంది. మీకు ఏదైనా తినాలనిపిస్తుంది, కానీ డబ్బు కారణంగా మీరు వెనుతిరుగుతారు. సోషల్ మీడియాలో ప్రపంచంలో ఉన్న కొత్త కొత్తవి అన్నీ చూస్తారు, కానీ అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు మీ జీవితంలో చూసుకుంటే ఏమీ ఉండదు. మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, కానీ బైక్ ఉండదు. బైక్ ఉన్న అందులో పెట్రోల్ కోసం డబ్బు ఉండదు. రోజంతా మనం సంపాదించే దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. రాత్రి ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నిద్రపోయే ముందు నాకేం జరుగుతుందని టెన్షన్. మీ తల్లిదండ్రులు రక్తం చెమట వచ్చి కష్టపడుతున్నారు, అది కూడా మీరు జీవించగలిగే కొద్దిపాటి డబ్బు కోసం. అది సంపాదించడానికి కూడా ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతున్నారు. ఒకసారైనా మనసు చలించిపోదా? మైండ్ అలసిపోదా? ఎంతోమంది మాటలు పడవలసి ఉంటుంది. మనసు, కళ్ళు, శరీరం అలసిపోతాయి, టోటల్ బాడీ అలసిపోతుంది. కానీ వాళ్ళు అలానే చేస్తారు, ఎందుకంటే వారి పరిస్థితులు వాళ్ళని అలా చేయిస్తాయి. మీరు ఏదైనా ఈవెంట్కి, సెమినార్కి, సెలబ్రేషన్కి, పార్టీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కొందరికి బాగా గౌరవం దక్కడం చూసింటారు. నాకు ఈ గౌరవం దక్కాలనిపిస్తుంది, నాతో కూడా మాట్లాడే వాళ్ళు ఉండాలనిపిస్తుంది. అక్కడ అందరూ మంచి బట్టలు వేసుకొచ్చారు, కానీ కేవలం మీ బట్టలు మాత్రమే అధ్వానంగా ఉన్నాయి. మీరే అక్కడ చాలా అధ్వానంగా ఉన్నారు. ఇలాంటప్పుడు మీకు లోపల రగులుతుంది కదా, నేను ఇప్పుడు నా పరిస్థితులను మార్చుకోవాలి, ఈ పరిస్థితుల్లో జీవించడం నాకు ఇష్టం లేదనిపిస్తుంది. బహుశా జనాలు మిమ్మల్ని తాకడం, చూడడం కూడా ఇష్టపడకపోవచ్చు. ఈ విషయం మిమ్మల్ని లోపల నుండి ఎప్పటికప్పుడు తినేస్తుంది. నేనెందుకు ఎవరికి నచ్చదు, ఎందుకు జనాలు నాకేం వాల్యూ ఇవ్వరు? చూడండి, జనాలు మీకు వాల్యూ ఇచ్చేది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మీ దగ్గర పేరు ఉన్నప్పుడు. ఒక వ్యక్తికి పేరు వచ్చేది అతని పని వల్ల. అందుకే మీ పేరు గౌరవించే విధంగా మీ పనిని చేయండి. అండ్ మీ పేరు వినగానే మీ ఎటువంటి పని అయినా పూర్తి అయ్యే విధంగా చేయండి. ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూసినా, మీ స్థితిని గుర్తు చేసినా, ఎగతాళి చేసినా, ఇగ్నోర్ చేసినా, మీ ఆనందాన్ని లాగేసుకున్నా, వాళ్ళ పేరు ఒత్తి రాసుకోండి. ఆ సమయంలో మీకు వచ్చే కోపాన్ని ఎనర్జీగా మార్చుకొని ఆ శక్తిని మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగించండి. మీకు ఏమీ లేకపోతే మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు కోల్పోవడానికి ఏమీ లేదు. కానీ ప్రతిదీ సంపాదించడానికి మీకున్న ఏకైక సమయం ఇది. ఒక వ్యక్తి నేల నుండి పైకి లేచి తానుగా ఆకాశం అంతా ఎత్తుకు చేరుకుంటాడు చూడు, అప్పుడు ఈ ప్రపంచంలో అతనికి వాల్యూ ఉంటుంది. నేల నుండి పైకి లేచి ఆకాశంలో ఉన్న వ్యక్తిని మాత్రమే ఈ ప్రపంచం ఇష్టపడుతుంది. అందుకే మీ వద్ద ఏమీ లేకపోతే మీరు అదృష్టవంతులు. మీరు ఏదైనా చేయగలిగిన సమయం ఇదే. మీరు చాలా చేయగలరు. మీ జీవితంలో మరెవ్వరు చేయనిది మీరు సాధించగలరు. కాలానుగుణంగా మారండి, లేదా కాలాన్ని మార్చడం నేర్చుకోండి. మీకంటే ఎక్కువ ఉన్న వారిపై అసూయపడకండి. ప్రతి పరిస్థితుల్లోనూ నడవడం నేర్చుకోండి. గెలిచే సత్తా నాకుంది, నన్ను ఓడించగలిగేది నేనే. నేను ప్రపంచంలోని గుంపుని కాదు, నాలో ఒక ప్రపంచం ఉంది. నేను కోరికల బందీని, వాస్తవికత నన్ను శిక్షిస్తుంది. నేను సులభమైన మార్గాన్ని ఇష్టపడను, నేను కష్టాలను అనుభవిస్తాను. జీవితం కష్టంతో నిండి ఉంటుంది, మనలో మనం ధైర్యం నింపుకోవాలి. ప్రతి వ్యక్తికి కష్టాలు వస్తాయి. కొంతమంది పారిపోతారు, కొందరు మెరుస్తారు. నాకు విభిన్నమైన గుర్తింపు సృష్టించే అలవాటు ఉంది. నా కష్టాల్లో కూడా సంతోషించే అలవాటు నాకుంది. ఈ వీడియో చివరిలో నేను ఒక్క మాట చెప్తాను. ఎవరు ఊహించని వ్యక్తులు తరచుగా అద్భుతాలు చేస్తుంటారు. కాబట్టి నిశ్శబ్దంగా కష్టపడి పని చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ కష్టం ఏదో ఒక రోజు శబ్దం చేస్తుంది. అదే రోజు మీరు కూడా సందడి చేస్తారు. ఇంకా అదే మీ జీవితంలో మలుపు తిరిగిన రోజు. ఇలాంటి పవర్ఫుల్ మోటివేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.